ప్రైజ్ గాడ్. సంసోన్ యొక్క చరిత్ర. న్యాయాధిపతి అయిన సంసోన్ యొక్క చరిత్ర. సంసోన్ ఒక బలమైన యోధుడు మరియు న్యాయాధిపతి. అపారమైన శారీరక బలానికి ప్రసిద్ధి చెందాడు. ఇతడు నాజీరు అంటే ప్రతిష్ఠ చేయబడ్డాడు మాట. ఇతను ప్రతిష్ఠ చేయబడ్డాడు. ఏమని? తలపై క్షౌరం కత్తి వేయకుండా ఉంటారని దేవునికి అంకితం చేశారన్నమాట. ప్రతిజ్ఞ చేసినప్పటికీ సంసోను ఇశ్రాయేలు వెలుపల అంటే వేరే ప్రాంతపు వాళ్ళని వివాహం చేసుకోవడం ద్వారా మరియు మృతదేహాలతో సంభాషించడం ద్వారా పదే పదే నియమాలని ఉల్లంఘించాడన్నమాట. అతని తల్లి గొడ్రాలు అయితే దేవదూత ముందే తల్లికి చెప్పాడేమని? జన్మించినప్పటి నుండి అతను నాజీరుగా చేయమని ఆమెకు సూచించబడింది. అతడు పొడవాటి జుట్టు కలవాడమాట. అది కేవలం అతని ప్రతిజ్ఞకు అదే మూలం కాదు, అది అతని అతీంద్రియ శక్తులు ఉన్నాయన్నమాట. అతనికి అతీంద్రియ బలానికి మూలం అన్నమాట. ఏంటి? ఈ పొడవాటి జుట్టు కేవలం ప్రతిజ్ఞకు మూలం కాదు, అది అతని అతీంద్రియ బలానికి మూలం. ఇది అతనికి దేవుడిచ్చిన బహుమతి. ఇతను సంసోన్ 20 సంవత్సరాలు ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా తన బలాన్ని ఉపయోగించాడు. అయినప్పటికీ అతని చర్యలు తరచుగా నీతిమంతుడైన నాయకత్వం కంటే వ్యక్తిగత ప్రతీకారం మరియు కోపంతో నడిచేవి. అతని కథలలో తన చేతులతో సింహాన్ని చంపడం, చిక్కోపు తీర్చడానికి 30 మంది ఫిలిస్తీన్లు చంపడం మరియు గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిస్తీన్లు చంపడం వంటివి ఉన్నాయి. అతని గొప్ప వైఫల్యం తెలీలాకు తన బల రహస్యాన్ని వెల్లడించడం. ఫిలిస్తీన్లు అతన్ని బంధించి అతని జుట్టు కత్తిరించి అతని గుడ్డివాణ్ణి చేశారు. అతని చివరి క్షణాన దేవుడిని చివరిసారిగా అతను ప్రార్థించాడు మాట. తన తప్పిదాలు ఒప్పుకుంటూ ఆఖరి నిమిషంలో తనకి సహాయం చేయమని ప్రార్థించాడు. కాబట్టి దేవుడు చివరిసారిగా అతని బలాన్ని పునరుద్ధరించాడు. ఫిలిస్తీన్ల దేవుడైన దాగోను ఆలయాన్ని కూల్చివేశాడు మాట. కూల్చివేసేందుకు అతన్ని అనుమతి ఇచ్చాడు. వేలాది మంది ఫిలిస్తీన్లను, అంతేకాకుండా వాళ్ళతో పాటు తనను తాను కూడా అర్పించుకున్నాడు. అంటే చనిపోయాడు మాట. అంత తన తప్పిదాలు తెలుసుకున్నాడు. దేవునికి చేసిన ప్రతిజ్ఞను జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో ఏమేమి పొరపాట్లు చేశాడో, ఇతర స్త్రీలను పెళ్లి చేసుకోవడం, తెలియలేక రహస్యం చెప్పడం, వీటన్నిటి